హలో, గుడ్ మార్నింగ్. తరుణీ తరుణం శబ్ద సంచికకు స్వాగతం. ఈసారి మీరు వినబోయే కథ పితృదేవోభవ. రచన శ్రీమతి సమ్మెట ఉమాదేవి గారు. తప్పుదోవలో నడుస్తున్న ఓ తాగుబోతు తండ్రిని ఓ 16 ఏళ్ల కూతురు సహనంతో వివేకంతో ఎలా దారిలోకి తెచ్చిందో సున్నితంగా వివరించిన కథ. కష్టాలు సమస్యలు అనేవి వయస్సుతో పని లేకుండా పరిపక్వతను సాధించే ఉన్నత వ్యక్తిత్వానికి ఎలా దారితీస్తాయో సుకుమారంగా పూలలో దారంలా ప్రబోధాలు ప్రవచనాలతో కాకుండా ఎలా సాధించగలమో చెప్పిన కథ. మనం నేడు సమాజంలో చూస్తున్న ఎన్నో కుటుంబాల నిశ్శబ్ద వ్యధలకు చక్కని పరిష్కారం చూపే కథ. శ్రీమతి సమ్మెట ఉమాదేవి గారు రచించిన పితృదేవోభవ. వినండి, వినిపించండి. మరి కథలోకి వెళ్దామా? రండి, ఆలస్యం ఎందుకు. పితృదేవోభవ. అమ్మమ్మ, నేను మా ఊరు వెళ్ళిపోతాను. చూసారా 15 ఏళ్ళు నా దగ్గర పెరిగి ఇది దాని ఊరు కాదట, మా ఊరు వెళ్ళిపోతానంటోంది. ఎంత చేసినా అమ్మా నాన్నల సాటి రావు కదా. అమ్మమ్మ, ఎందుకలా అంటావు? మీరు నన్ను ఎంత ప్రేమగా పెంచారో నాకు తెలీదా? ఇంకా అమ్మా నాన్నల ప్రేమ ఏ పాటిదో కూడా నీకు తెలుసు కదా. తెలిసి ఎందుకమ్మా మమ్మల్ని వదిలి వెళ్ళాలనుకుంటున్నావు? హృదయ ఆ క్షణమే తమల్ని వదిలి వెళ్ళిపోతున్నట్టుగా తల్లడిల్లిపోయింది ఆ పెద్ద మనసు. మిమ్మల్ని వదిలి వెళ్ళాలని నాకు లేదు, కానీ నేను ఉండాల్సిన స్థానం అదే కదా అమ్మమ్మ. నా గమ్యం నేను చేరుకోవాలి కదా. ఎన్ని రాత్రుల ఆలోచన సారమో హృదయ గొంతులో పలికింది. పిచ్చిపిల్ల, మీ అమ్మ నీకోసం వెంపర్లాడుతుంటుంది, కానీ మీ నాన్న చిరాకు కోపం నీకు తెలియంది కాదుగా. ఎందుకమ్మా అక్కడికి వెళ్ళడం? ఓ 2 ఏళ్ళు అయితే మేమే మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తాం కదా. అవునమ్మా, 2 ఏళ్ళు కాకుండా 4 ఏళ్లలో ఎలాగో నా పెళ్లి చేసి పంపుతాం, కరెక్టే. కనీసం ఈ కొద్ది కాలమైనా ప్రేమ పోనీ కనీసం మా నాన్న ద్వేషం పొందైనా అక్కడ కొంతకాలం ఉండాలనుకుంటున్నాను. పైగా నాన్నకి ఆరోగ్యం బాగుండకపోతే అమ్మ ఒక్కతే చేసుకోలేకపోతుంది. అమ్మ కోసమైనా నన్ను ఆపకండి ప్లీజ్. తాతయ్య, మీరైనా చెప్పరా అమ్మమ్మతోటి. హృదయ చెప్పింది నిజమే. దానికి మాత్రం అందరి పిల్లల అమ్మా నాన్నల దగ్గర ఉండాలని ఉండదా? ఆ త్రాష్ట్రుడి మూర్ఖత్వం మూలాన దానికి తల్లిదండ్రుల ప్రేమ లేకుండా పోయింది. అది వెళ్ళాలనుకుంటుంది, వెళ్ళని భారతి, దాన్ని బాధపెట్టకు. తనని వదిలి ఉండలేక, తల్లిదండ్రుల దగ్గరికి పంపకుండా ఉండలేక వాదన పెట్టుకుంటున్న వారి ప్రేమకు కదిలిపోయింది హృదయ. మీరు బాధపడకండి అమ్మమ్మ తాతయ్య, అక్కడ నా అవసరం ఉంది. నాన్నకొక్కరికే కాదు, అమ్మ గురించి కూడా ఆలోచించు. భారతి ఇంకేం మాట్లాడలేదు, మౌనంగా వీడ్కోలు పలికింది. అలా బయలుదేరి రైలు ప్రయాణం చేస్తోంది హృదయ. ఆమె ఆలోచనలు పరిపరి విధాల పోతున్నాయి. అమ్మ లాలనతో, తండ్రి గారాలతో సంతోషంగా తన వారి మధ్య గడపలేకపోయిన తొలి రోజుల్లో హృదయకి అమ్మ మీద చెప్పలేనంత బెంగగా ఉండేది. అమ్మ కావాలని పదే పదే ఏడ్చేది, అలిగేది, యాగి చేసేది. ప్రస్తుత పరిస్థితి కొత్తగా ఉంది. తన బాధ్యతను జాగ్రత్తగా నిర్వహిస్తోంది, కానీ మనసులో ఎక్కడో చిన్న అలజడి. తండ్రిని పలకరించడానికి వచ్చిన బంధువుల మాటలు చెవిన పడినప్పటి నుంచి ఎంతో ఆవేదనగా ఉంది. పిల్ల చూస్తే చక్కగా ఉంది, అచ్చుగుద్దినట్లు అన్నీ అన్నయ్య పోలికలే. ఆ ముదనష్టపు అనుమానం ఎలా అంటిందో, కానీ పసిదాన్ని దూరంగా ఉంచడానికి ప్రాణం ఎలా ఒప్పిందో అంది ఒక ఆవిడ. ప్రియం వద నిప్పమ్మ, వాడివే పాపిష్టి ఆలోచనలు. ఆ తాగుబోతును పొగరుబోతును అది కాబట్టి భరిస్తోంది, ఇంకెవరైనా అయితేనా ఎప్పుడో వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు అంది మరొక ఆవిడ. బంధువుల మాటలకు కంగారు పడి తల్లి మాట మార్చాలని చూడడం హృదయ చెవులో పడ్డాయి. సగం అర్థమైంది, సగం అర్థం కాలేదు. రాజేందర్ దూర బంధువు. అర్చన ఉండేది భారతమ్మ గారి ఊళ్ళోనే. అర్చన దగ్గర హృదయకు చనువు ఎక్కువ. ఓ రోజు మెల్లిగా అర్చనను మాటల్లో పెట్టి చాలా విషయాలు తెలుసుకుంది. అడగడమే తడువుగా అర్చన చెప్పిన విషయాలు విని హృదయ మనసు మొద్దుబారిపోయింది. ఏం చెప్పనే తల్లి, మీ అమ్మ గురించి మీ నాన్న గురించి వట్టి అనుమానం మనిషి.
నీ పుట్టినప్పుడు చాలా కష్టాలు పడింది, ఇప్పుడేదో సుఖపడుతుందని కాదు, కానీ చిన్నప్పటి నుంచి మీ నాన్న అడిగినప్పుడు అడిగినంత డబ్బిచ్చి బాగా గారాబం చేసి పాడు చేసింది మీ నానమ్మ. పెళ్లినాటికే తాగుడు అలవాటు ఉందని తెలిసి మీ అమ్మ కుంగిపోయింది. తాను మారలేక, తాగుడు మానలేక, తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఎదురుగా ఉన్న మీ అమ్మ మీదే దేనికో దానికి కాల్దువ్వేవాడు. ఆ అమాయకపు తల్లికి ఎలా భరించిందో చేతులెత్తి మొక్కాలి. ఇంతలో నీవు కడుపున పడ్డావు. అపురూపంగా చూసుకోవాల్సింది పోయి ఆమెను అనుమానిస్తూ అవమానిస్తూ దాష్టీకం వెలగబెట్టాడు మీ నాన్న. మీ అమ్మ ఏ తప్పు చేయలేదని చెయ్యదని తెలుసు, కానీ ఓ బలమైన నింద వేసి చెయ్యని నేరానికి కృంగిపోయేలా చేసి అతనంటే హడిలిపోయేలా చేశాడు. ఇలాంటి సమయంలోనే నువ్వు పుట్టావు. నిన్ను చూసి అన్నీ మర్చిపోయింది అమ్మ. అనుమానంతో మీ అమ్మను బాధ పెట్టేవాడు. ఈ బిడ్డకు తండ్రి నేను కాదు పొమ్మన్నాడు. తాగుడు మైకంలో అనరాని మాటలు అన్నాడు. ఓ 2 ఏళ్ళు ఎలాగోలా తంటాలు పడి పెంచింది, కానీ ఓ రోజు నిన్ను కూడా కొట్టి నాన్న రభస చేస్తుంటే భయపడి చంపేస్తాడేమోనని తీసుకెళ్ళి మీ అమ్మమ్మ దగ్గర ఉంచింది నిన్ను. మీ అమ్మమ్మ వాళ్ళు రాజేందర్ను వదిలి వచ్చేయమని, అక్కడే ఉంటే ఆమె ఏమైపోతుందని భయంగా ఉందని చెప్పారు. కానీ మీ అమ్మమ్మ వంటిది. తాను కాపురం వదులుకొని వస్తే తన తర్వాత 2 చెల్లెళ్లకు పెళ్ళి అవుతుందో కాదోనని భయపడింది. ఆ నరక ప్రాయపు జీవితంలోకి మళ్ళీ మౌనంగా నడిచి వెళ్ళిపోయింది. హృదయ, నిన్ను అమ్మమ్మ దగ్గర వదిలి మీ అమ్మ నీకు ద్రోహం చేసిందని భావించకు. నిన్ను సురక్షితంగా ఉంచి తన బెంగతో క్షోభను అనుభవించింది. అర్చన ఇంకా చాలా చెప్పింది. హృదయం బద్దలవ్వకుండా తనను తాను నిలవరించుకుంది. 10వ తరగతి పరీక్షలు, ఇంకో 2 పరీక్షలు మిగిలి ఉండగానే మళ్ళీ రాజేందర్కి ఆరోగ్యం బాగోలేదన్న వార్త వచ్చింది. హృదయను అర్చన దగ్గర ఉంచి భారతమ్మ, వాసుదేవరావు వెళ్ళి చూసి వచ్చారు. ఇప్పుడు హృదయ తన వారి దగ్గరికి పయనమైంది. అమ్మమ్మ తాతయ్యలను పంతంగా ఒప్పించి ఆ ఇల్లు చేరిన హృదయ ఆ ఇంట్లో తన స్థానం పదిలంగా ఏర్పరచుకోవడానికి సమాయత్తమైంది. ఈ వెళ్ళేటప్పటికీ రాజేంద్ర కొంచెం కోలుకున్నాడు. అతని కోపాన్ని పట్టించుకోనట్లుగా హృదయ తండ్రికి సేవలు చేయడం ప్రారంభించింది. త్వరలోనే తండ్రికి లివర్ ఆపరేషన్ చేయవలసి ఉందని ప్రియం వద్ద చెప్పి తల్లడిల్లుతుంటే ఖిన్నురాలైపోయింది. తల్లి ఓదార్చింది. దగ్గరుండి పూటకు మందులు అందించింది తండ్రికి. ఓ రోజు, అమ్మా నేను ఇవాళ బడికి వెళ్ళను అని హఠం వేసి కూర్చున్నాడు రేవంత్. అసలే రాజేందర్ అనారోగ్యంతో పని ఒత్తిడి ఎక్కువై నిద్ర తిండి సరిగా లేక చికాకులో ఉన్న ప్రియంవద వాడిని 4 గంటించింది. రేవంత్ పెద్దగా ఏడుపు మొదలెట్టాడు. హృదయ అడ్డం వెళ్ళింది. అమ్మా, అలా వాడిని కొడితే ఏమొస్తుంది? అసలు ఎందుకు స్కూల్లో వెళ్ళనంటున్నాడో కనుక్కోవానా? నువ్వు ఇలా రేవంత్ అని వాడిని పక్క గదిలోకి తీసుకెళ్ళింది. వాడు స్థిమితపడ్డాక అసలు సంగతి తెలుసుకుంది. వాళ్ళ లెక్కల టీచర్ చాలా వేగంగా బోర్డు మీద చకచక ఓ మాదిరి లెక్క చెప్పేసి అభ్యాసం అంతా ఇంటి పనిగా ఇస్తుందట. చేసుకురాకపోతే కర్ర తీసుకొని కొడుతోందట. అక్క, కొడితే లెక్కలు వస్తాయా? నన్ను అలా కొడుతుంటే నాకు లెక్కలంటే భయం, విరక్తి కలుగుతున్నాయి చెప్పుకొచ్చాడు రేవంత్. అవును, కొడితే లెక్కలు రావు. 1కి 10 సార్లు ప్రయత్నిస్తే వస్తాయి. ఇలా కూర్చో, నేను చెప్తాను అని ఓదార్చింది. లోపల మంచంపై పడుకున్న రాజేందర్కు హృదయ తమ్ముడికి లెక్కలు చెప్తున్న తీరు ఆశ్చర్యపరిచింది. అనుభవజ్ఞరాలైన టీచర్లా చక్కగా, ఎక్కడా వాడికి విసుగు రాకుండా ఆసక్తిగా ఇది చాలా సులువు సుమా అన్నట్టుగా చెప్తోంది. దాంతో చెల్లి రేవతి కూడా హృదయను ఒక్క క్షణం కూడా వదలడం లేదు. ఇద్దరు బుద్ధిగా హృదయ పక్కనే కూర్చుని, అక్క మాకి లెక్క చెప్పవా, అక్క ఈ పద్యం చెప్పవా, ఈ పాఠం చెప్పవా అంటూ అడుగుతూ చదువులో పడ్డారు. రాజేందర్కి అంతరాంతరాల్లో ఏదో తెలియని గర్వం రేఖామాత్రంగా పొడసూపింది. ఇప్పుడు కాస్త లేచి తిరుగుతున్నాడు. కాస్త రక్తం పట్టేలా మంచి ఆహారం తీసుకోమన్నారు డాక్టర్లు. ఆపరేషన్ తేదీ ఖరారైంది. అయినా ఏదో వంకన ఇప్పుడే వస్తానని చెప్పి బయటికెళ్ళి ఎంతో కొంత తాగేవాడు. హృదయ వచ్చిన దగ్గర నుంచి కూరగాయలు, సరుకులు, మందులు, పళ్ళు అన్నీ తానే తేవడంతో ఏ వంకతో బయటికెళ్లాలో అర్థం కావట్లేదు రాజేందర్కి. మధ్యాహ్నం అయ్యేసరికి రాజేందర్ నరాలన్నీ లాగేస్తున్నాయి. హృదయ ఇచ్చే కొబ్బరి నీళ్లు, పళ్ళ రసాలు విసుగు పుట్టిస్తున్నాయి. నాలుక మరేదో రుచి కోరుతోంది. నరాలు జివ్వుమంటున్నాయి. రేవంత్ని దొంగతనంగా బయటికి పంపి తెప్పించుకుందామంటే వాడు ఒక్క నిమిషం కూడా హృదయను వదలట్లేదు. హృదయం లెక్క చేసేదేంటి అన్న ఉడుకుమోత్తనం వస్తున్నా ఎక్కడో హృదయ మాటలకు, చేతలకు ఇంటిల్లిపాది బందీలైపోతున్నారు.
చివరికి హృదయ, తమ్ముని పంపించి ఒక ఆటర్ మందు తెప్పించు, అకస్మాత్తుగా మానేయడం మంచిది కాదని డాక్టర్ చెప్పారు, అసలు తాకుండా ఉండడం నా వల్ల కాదు గట్టిగా అన్నాడు. అలాగే నాన్న అంటూ రేవంత్ని పిలిచి డబ్బులు ఇచ్చి తెప్పించింది. ప్రియంవదకు మతిపోయింది. ఇంత సులువుగా పని జరిగిపోతుందని ఊహించని రాజేందర్ ఆవురావురుమని తాగేశాడు. 2-3 గంటలు హాయిగా నిద్రపోయాడు. లేచాక హృదయ తెచ్చిన అన్నం తినసాగాడు. నాన్న, రేవంత్ పుట్టినరోజు ఎప్పుడు? మెల్లిగా అడిగింది. ఈ మధ్య హృదయతో కాస్త మాటలు కదుపుతుండడంతో ధైర్యం వచ్చింది. ఏమో మరి, ఫిబ్రవరి 10, 9. కానీ 97లో పుట్టినట్టు గుర్తు. ఎందుకంటే వాడు పుట్టిన నెలకే నాకు ప్రమోషన్ వచ్చింది. అంటే మీరు రిటైర్ అయ్యే సమయానికి రేవంత్ ఇంటర్ పూర్తవుతుంది. రేవతి డిగ్రీ చివరి సంవత్సరంలో ఉంటుంది. అంతేనా? ముద్ద నోట్లో పెట్టుకోబోతున్న వాడల్లా ఆగిపోయి, అవుననుకుంటా, నేను ఎప్పుడు అలా ఆలోచించలేదు. అవునాన్న, బాబాయ్ ఇక్కడ లేడు. బొంబాయిలో ఉద్యోగం చేస్తూ ఓ మోస్తరు జీవితం గడుపుతున్నాడు. రేపు మనకేదైనా అవసరం వస్తే మనల్ని ఆదుకోవాలన్నా అంత ఆర్థిక శక్తి లేదనుకుంటా కదా. నానమ్మ గత సంవత్సరమే పోయింది. తాత అయిపోయి 10 ఏళ్ళు అయిపోయింది. ఈ చిన్న సొంత ఇంట్లో బాబాయికి కూడా వాటా ఉంది. మీ మంచి చెడు దగ్గరుండి చూడ్డానికి, ఆర్థికంగా సహకరించడానికి మనకి ఎవరున్నారు? అసలు ఏంటి నాన్న మీ ధీమా? 10 రోజులు ఆపరేషన్ పెట్టుకొని క్వార్టర్లు కావాలంటున్నారు. మెత్తగా పదునుగా అడిగింది. రాజేందర్ తెల్లబోయి చూస్తున్నాడు. తలలో ఏదో తిరుగుతున్నట్టుంది. అమ్మని ఇంటర్ పూర్తి కాకుండానే ఎక్కడో పెళ్లిలో చూసి ఇష్టపడి చేసుకున్నారట. ఇద్దరికీ 10 ఏళ్ల తేడా ఉంది. ఇవ్వనని తాతయ్య అంటే పంతం పట్టి బంధువులను పంపి ఒప్పించి చేసుకున్నారట. పెళ్ళైతే ఏనాన్న, అమ్మని ఎందుకు చదివించలేదు? ఉద్యోగంలో ఎందుకు చేర్పించలేదు? ఏమిటి, అమ్మకు చదువు ఉద్యోగమా? ఆశ్చర్యంగా అడిగాడు. వెకిలిగా నవ్వాడు. కాక, ఈ పెళ్ళి కాకుంటే అమ్మ చదువుకునేది కాదా? ఉద్యోగం చేసేది కాదా? తనకు నచ్చిన వాడిని చేసుకునేది కదా. పెళ్ళంటే ఒక వేడుక, ఒక సందడి, ఓ శుభకార్యం మాత్రమే కాదు. ఓ బంధం, ఓ బాధ్యత, ఓ ఆలంబన కాదంటారా? అకస్మాత్తుగా అమ్మ జీవితంలో చొరబడ్డ మీరు ఆమె బాధ్యత ఏ రకంగా తీసుకున్నారు? భార్య అనే హోదా తప్ప ఆమె ఎదుగుదల కానీ, ఆమె ఆనందం, ఆత్మగౌరవం, వీటి గురించి ఏనాడైనా ఆలోచించారా? ఏమిటి, మాట్లాడుతున్నాను కదా అని చాలా పెద్ద మాటలే మాట్లాడేస్తున్నావు? నోర్మై అరిచాడు రాజేందర్. నేను మాట్లాడింది వింటే నన్ను అర్థం చేసుకుంటారు. మీరు నన్ను నోరుమోయమంటే నా ఆలోచనలు ఆగవు. నిజానికి ఇవన్నీ మీకు కలగాల్సిన ఆలోచనలు. రాజేందర్ హృదయాన్ని ఎక్కడ కొడతాడో నీ ప్రియంవద భయంగా బెదిరిపోయి చూడసాగింది. నేనేమైనా అయిపోతే నువ్వు, మీ అమ్మ, మీ తమ్ముడు, చెల్లి ఏమైపోతారో అని భయంగా ఉందా? వంకరగా అన్నాడు. అవునా అంది పిడుగుపడ్డట్లుగా చూశాడు రాజేందర్. మీకు ఇప్పటికే సీరియస్ అయ్యి 2 సార్లు హాస్పిటల్ పాలయ్యారు. తమ్ముడు, చెల్లి భయంతో బిక్కచొచ్చిపోయారు. అమ్మ తల్లడిల్లిపోతూ మీకు సేవలు చేస్తుంది. మీ ప్రవర్తనకు, ఈ పరిస్థితులకు నలిబిలి అయిపోవడం తప్ప ఏమీ చేయలేక నిస్సహాయంగా రాత్రి పగలు ఏడుస్తూ కూర్చుంటోంది. అయినా మీరు తాగడం మానకపోతే నిజంగానే మీరు చచ్చిపోతారని భయం వేస్తుంది. జరగనున్న ఆపరేషన్ మీరు ఎలా తట్టుకుంటారో అని, మీకేమైపోతుందోనని హడలిపోతున్నాం నాన్న మేమంతా. మాకు మీ క్షేమం కావాలి. మీకేమైనా అయితే మా బతుకులేలా అని మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో అందరికీ చోటుంది. ఎవరికి వారు ఎలాగోలా బతికేస్తారు. అలా కాదు, మిమ్మల్ని మేము బతికించుకోవాలి. మీరు, మేము అందరము సంతోషంగా జీవించాలి అంటూ తండ్రి చేతులు పట్టుకొని ఏడ్చింది. రాజేందర్ కదిలిపోయాడు. దుఃఖం వెల్లువలా ముంచెత్తింది. వెక్కి వెక్కి ఏడవసాగాడు. ప్రియంవద అతన్ని దగ్గరికి తీసుకుని మంచినీళ్ళు తాగించింది. కాసేపటికి నిద్రపోయాడు రాజేందర్. మర్నాడు ఉదయం ఏమీ జరగనట్లే తండ్రితో అందరూ హుషారుగా మాట్లాడారు. తండ్రికి కమలాలు వలిచిపెడుతోంది హృదయ. నేనంటే కోపంగా, అసహ్యంగా ఉందా హృదయ? కించపడుతూ అడిగాడు రాజేందర్. లేదు నాన్న, మీరంటే నాకెంతో ప్రేమ. మనిషి జీవితంలో ఏది కొరబడుతుందో దాన్ని పొందాలన్న తపన ఉంటుంది. పదే పదే మీ దగ్గరకు రావాలని, మీతో మాట్లాడాలని, మీ చేయి పట్టుకు తిరగాలని నాకెంతో కోరిక. మీకు నేను జన్మంతా రుణపడి ఉంటాను. ఎందుకో తెలుసా నాన్న? మొన్న వార్తల్లో చూశాను, భార్య మీద అనుమానంతో కన్న కూతుర్ని, కొడుకుని, పసిపిల్లలని కూడా చూడకుండా బావిలో పడేసి చంపేశాడట ఓ తండ్రి. మీరు ఆ పని చేయలేదు. కేవలం అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి మాత్రమే పంపారు. రాజేందర్ దెబ్బతిన్నట్లుగా పిచ్చి చూపులు చూశాడు. అలా మాట్లాడకు, ప్రియంవద విలవిల్లాడిపోయింది.
నన్ను మాట్లాడని అమ్మా. నాన్న, నేను వచ్చిన ప్రతిసారి నన్ను తిట్టి అమ్మను కొట్టి తగాదా పెట్టుకునేవాడివి. నేను ఎంత అవమానపడ్డా నాకు పదే పదే ఇక్కడికి రావాలనిపించేది, మీతో గడవాలనిపించేది. నేను మిమ్మల్ని కోల్పోతున్న ప్రతిసారి మిమ్మల్ని పొందాలన్న కాంక్ష బలంగా పెరిగింది. ఈ మధ్య ఓ బీటెక్ అమ్మాయి తండ్రి కోపిష్టివాడని, కాలేజీలో స్నేహితుల మధ్య తనని అవమానించాడని, ఇప్పుడు సరే భవిష్యత్తులో ఇంకెన్నిసార్లు అవమానిస్తాడోనని భయపడుతూ అవమానపడుతూ ఆత్మహత్య చేసుకుంటానని రాసిపెట్టి మరీ చనిపోయింది. నేనంత అవమానపడ్డా, మీరు నన్నెంత దూరంగా ఉంచినా నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపించలేదు. ఎందుకో తెలుసా నాన్న? నాకు జీవితం అంటే ఎంతో ప్రేమ. మనకు మంచి రోజులు వస్తాయని ఎంతో ఆశగా ఉంది నాన్న. లేదు హృదయ, నేను తాగలేకుండా ఉండలేకపోతున్నాను. నా వల్ల కావడం లేదు. నాకు అందులోనే ఆనందం దొరుకుతోంది. మీ ఆశలేవి నేను తీర్చలేను నిస్సహాయంగా అన్నాడు రాజేంద్ర. మీరింత స్వార్థపరులా నాన్న? మీ సుఖం కోసం అంత ఆనందంగా తాగుతారు, పైగా మానలేనంటారు. మీకో విషయం తెలుసా? మీ జీవితం మీది మాత్రమే కాదు, మీతో బంధం పెనవేసుకున్న మా అందరిది. ఆ తాగుడు అంత ఆనందాన్ని ఇస్తే మాకందరికీ పోయండి. మేమందరం మీకు కావాలనుకుంటే అలవాటును మానండి. ఈ అలవాటును సమర్థించుకోసమేగా అమ్మ ఎలాంటిదో తెలిసి కావాలని నిందలు వేశారు. అమ్మ సరైంది కాకపోతే ఇంతకాలం అమ్మతో కలిసి జీవించేవారు కాదు కదా నాన్న, చెప్పండి. రాజేందర్ బుగ్గల మీద నుంచి నీరు కారిపోతోంది. దోషిలా తలవంచు కూర్చున్నాడు. నాన్న, ప్రపంచంలో ఏ ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఇంత చిన్న వయసులో ఇట్లాంటి విషయం తల్లిదండ్రులతో చర్చించే కర్మ ఎవరికి పట్టకూడదు. కానీ చాలా స్పష్టంగా ఓ విషయం చెప్తున్నాను. తన మీద తనకు నమ్మకం లేనివాడే భార్యను అనుమానిస్తాడు. హృదయ మౌనంగా నిష్క్రమించింది. రాజేందర్కు కొరడాతో కొట్టినట్లయింది. అవును, తన మీద తనకు నమ్మకం లేనివాడే, తనకే సరైన క్యారెక్టర్ లేనివాడే భార్యను అనుమానిస్తాడు. అలవాట్ల బారి నుంచి తనను తాను నియంత్రించుకునే నమ్మకం లేకనే దౌర్జన్యానికి తెరలేపాడు. తన ఉనికిని తన ఇంట నిలబెట్టుకునేందుకే పాశవికతను ప్రదర్శించాడు. ఈ తప్పులన్నీ ఒకదాని వెంట ఒకటి అలా యథేచ్ఛగా జరిగిపోయాయి. ఇన్నేళ్ల తర్వాత తన రక్తం పంచుకు పుట్టిన కన్న కూతురు తన దాష్టీకంలోని దౌర్జన్యంలోని ప్రతి కోణాన్ని ఎత్తి చూపుతోంది. రాజేందర్ ఇంకేం మాట్లాడతాడు? నేరం చేసిన వాడులా ముడుచుకుపోయి పడుకున్నాడు. తెల్లవారితే ఆపరేషన్ లివర్కి, కానీ హృదయానికి చికిత్స చేస్తోంది. ఆ రాత్రి రాజేందర్కి ఎంత ప్రయత్నించినా నిద్రపట్టలేదు. ఆపరేషన్ విజయవంతమై క్షేమంగా తిరిగి వచ్చి పదిలంగా తన కుటుంబాన్ని కాపాడుకోవాలనే ఆలోచనలు తీవ్రమవుతున్నాయి. హృదయ మాటలు చెవులో గింగురుమంటున్నాయి. ప్రస్తుతం ఈ సమాజానికి కావాల్సింది మంచి నాన్న, ప్రేమ బాధ్యతలు గల నాన్న, కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయని నాన్న, భార్యాపిల్లల మనసులను శరీరాలను తూట్లు పొడవని నాన్న, గొప్ప ఆలంబనగా ఆదర్శంగా దక్షతగా నిలిచి కుటుంబాన్ని నిలబెట్టే నాన్న కావాలి నాన్న. ఏడుస్తూ రాత్రి వేదనగా హృదయ అన్న మాటలు వెలుగు రవ్వల్లా కనిపిస్తున్నాయి రాజేందర్కి. ఇదండి పితృదేవోభవ కథ. ఇది 14 సంవత్సరాల క్రితం ప్రచురించబడ్డ కథ. ఇప్పుడు ఇలాంటి కుటుంబాల సంఖ్య వేల రెట్లు పెరిగిపోయింది, వందలు కాదు. ఇదే హృద్యమైన హృదయ కథ. పరిష్కారం దొరకక చీకట్లో చితికిపోతున్న కుటుంబాల వ్యధకొక వెలుగురేఖను పరిచయం చేసిన ఒక మంచి కథ. అవునంటారా? ఇప్పటి వరకు మీరు తరుణీతరుణం శబ్ద సంచికలో శ్రీమతి సమ్మెట ఉమాదేవి రచించిన పితృదేవోభవ కథను విన్నారు. మరోసారి మరో మంచి అంశంతో మీ ముందుకు వచ్చే వరకు సెలవా మరి. గుడ్ బాయ్. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.